ఆరుమూరు పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగామోహన్ చక్రు మాట్లాడుతూ ప్రతి ఏడాది ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపంలోకి అమ్మాయి వద్ద వివాహం జరిగితే ఇక్కడ సాక్షాత్తు కొత్తూరుకు వేయించేసి మరి అందరినీ అమ్మవారిని అక్కడికి స్వాగతించినారు. తత్వస్కరమితి ఆశీర్వచనం కుర్యాత్. ఓం యశస్కరం బలవంతం ప్రతిప్రాంతమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణాశ్వాపతిర్నరాణాం సుమంగళం సతతం దీర్ఘమాయు. కామిని వేంపి ఆగతయవరాయ అసనాత్తం ముదాగ్రం కూర్చం దద్యాత్. అయం తే విష్ణురు విష్ణురు విష్ణుర తతః విష్ణురతి మంత్రేణ పాద ప్రక్షాళనం కుర్యాత్. స్వామివారి యొక్క మరి దివ్య జలాలతో అభిషేకించాలి. ఆ తీర్థాన్ని కదా శిరస ధరించి మనమందరం గురుతులం అవ్వాలి. కాబట్టి స్వామివారి యొక్క ఈ విధంగా భావనవతారంలో మరి త్రివిక్రముడై అన్ని లోకాలు గురిచారు ఆయన. అటువంటి పాదాలవి మరి వనవాసం చేస్తూ 14 సంవత్సరాలు అన్ని రకాల అన్ని క్షేత్రాలు తిరిగినటువంటి కాళ్ళవి ఆ పాదాలవి. ఓం ప్రతిష్ఠుస్తోతే వీర్యాయ మృగోణ భీమః కుచరో వృష్టః యశోరశోత్ర విశ్వోత్కమనేజో అరిక్షిందు పురా విశ్వాః. ఓం అర్చత ప్రార్చత వేదాసోర్చత అర్చంత పుత్రక ఉదపురన్న పుస్తర్చత అర్చత ప్రార్చత ఇది మంత్రేణ దేవం అలంకృత్య. అన్న అమ్మ కొంచెం అయిపోతుంది లోపల కొంచెం ప్లీజ్ చేద్దాం ఆరుమూరు పట్టణంలో మినీ స్టేడియంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆరుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం ఆరుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో 2 పథకాలు అమలయ్యాయని, మిగతావి త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఆరుమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాంజాలు ఉందా? ఏడుంది జరిగాను జరుగు పంపించాను మీకు. ధన్యవాद ధన్యవాद बोल रहे थैंक्स लाडो सामने अरे नीचे नीचे అరే బాగోరే బాగోరే. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకి
కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, అధికారులకి, అనధికారులకి, ప్రెస్ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కనుము, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే రకంగా గత 40 సంవత్సరాల క్రితం ఇదే గ్రౌండ్లో నేను నా 4వ చదువుతున్నప్పుడు, 4th క్లాస్ చదువుతున్నప్పుడు ఇదే గ్రౌండ్లో పతంగిలు ఎగరేయడం జరిగింది. ఇప్పుడు మా నాయకులతోని, కార్యకర్తలతో ఇక్కడికి వచ్చి ఇదే గ్రౌండ్లో పిల్లలతో పతంగిలు ఎగరవేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వస్తుంటే కూడా చాలామంది చెప్పడం జరిగింది, అన్న ఈ గ్రౌండ్ని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయాలి, మన ప్రభుత్వంలో తప్పకుండా నిధులు తీసుకురావాలని చెప్పడం జరిగింది. మనకు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత భాగాన్ని ఈ యొక్క గ్రౌండ్ కూడా ఇస్తానని చెప్పి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఆర్మూర్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకొని ఆర్మూర్ని అన్ని రంగాల్లో, విద్యనే కానీ, వైద్యమే కానీ, మేము ఇచ్చిన 6 గ్యారంటీలనే కానీ అన్నీ కూడా ప్రతి గడపకి చేరే విధంగా కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజులు మాట్లాడుతూ ప్రతి ఏడాది జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ ముగ్గుల్లో వేయడం వల్ల దాని ముగ్గుల్ని వేస్తున్న సందర్భంలో వేళ్ళ కదలిక స్క్రాచ్ చేసేస్తాం. ఇద్దరు వేసిన ఎక్కడ దినాల తర్వాత మళ్ళీ యాత్రలు చాలా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈరోజు భోగి రోజు ఆర్మూరు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో మహిళలకు, పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ ముగ్గుల పోటీలు ప్రారంభమైనాయి. ఇక్కడ చాలామంది, దాదాపు చాలామంది ఉత్సాహంగా కాలనీవాసులు చాలామంది వచ్చి మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ ముగ్గులు వేస్తూ ఈ పోటీలో పాల్గొన్నారు. వాళ్లకు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ బహుమతులు మా కాలనీ నివాసి దయానంద్ గారు, ఏక్నాథ్ ప్లైవుడ్స్ దయానంద్ గారు మాకు స్పాన్సర్ చేశారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా హనుమాన్ ఆలయం పక్కన ఉన్న రోడ్ నెంబర్ 3లో మేము ముగ్గుల పోటీలు నిర్వహించాము. కాలనీవాసుల నుంచి మంచి స్పందన వచ్చింది. మహిళలు, ముఖ్యంగా మహిళలు కొంతమంది అయితే అసలు మేము ఊహించని విధంగా అయోధ్యకు సంబంధించినవి కానీ, రాముడికి సంబంధించినవి కానీ, ఇంకా రకరకాల కాన్సెప్ట్తో వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. అటువంటి ముగ్గులు వాళ్ళు వేస్తారని మేము ఊహించలేదు. ఇంత మంచి స్పందన చేసినందుకు కాలనీ అభివృద్ధి కమిటీ తరఫున మేము వాళ్ళందరికీ కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుపుతున్న సందర్భంలో ఈరోజు కాలనీలో ఉన్న మహిళా సోదరిమణులు చాలా చక్కటి స్పందనతో ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. మరియు ఏదైతే రామ జన్మభూమి అయోధ్య ప్రారంభోత్సవ భాగంగా దాదాపుగా మ్యాక్సిమం అందరూ అయోధ్యకు సంబంధించిన ముగ్గులు వేయడం చాలా శుభసూచకం. ఈ నెల 22లో ప్రారంభమయ్యే
ఈ రామజన్మభూమి కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముఖ్యంగా మహిళలు, రైతులు స్పందన ఉంటుంది కాబట్టి ఈ 3 రోజుల పండుగను చాలా చక్కగా గొప్పగా జరుపుకుంటారని ఆశిస్తూ మరొకసారి కాలనీవాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటాము. చాలా మహిళలు, మా సిస్టర్స్ అంతా ఇటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి క్షత్రియ సమాజ్ సభ్యులతో కలిసి సిద్ధులగుట్టపై నిర్మిస్తున్న సహస్రార్జున మందిర నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు మదన్ మోహన్, కార్యదర్శి గంగమోహన్, ఉపాధ్యక్షులు రెడ్డి ప్రకాష్, జస్సు ఆనంద్, సభ్యులు సాతుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమో భగవతే రుద్రాయ. ఓం భవాని శంకర స్వామినే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. మయో భవాతో భేషజంతన్మాతా పృథవేద పితా దేవః యతా వేదసామసద్వృధే రషితాపాయుర్దబ్దః స్వస్తయే. ఓనకీ జై. జై శ్రీరామ్. విమునిమానే పుత్రే పౌత్రే శ్రీవతతాం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే ధనధాన్యాభృస్తో ఐరారోగ్య ప్రాప్తిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ల్యాండ్ అనేది కాదండి, గుట్టపూట మనకు గుట్ట గుట్టపూట అదే చెట్లకు అదంతా కాదు. అది వీడియో తీసుకొచ్చి ఇచ్చి ఒకటి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలో వెలిసిన గాలిపటాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని పాత బస్టాండ్లో గాలిపటాల విక్రయాలు జోరందుకున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు విక్రయదారులు రకరకాల గాలిపటాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గాలిపటాల విక్రయాలు జోరందుకున్నాయని వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఎగరేస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు చైనా మాంజాన్ని కొనియకుండా దారం మాంజాన్ని కొనియండి. మా దగ్గర పూర్తిగా మొత్తము ఇండియన్ మేడ్ దారం మాంజం మాత్రమే దొరుకుతున్నది. అదే అమ్ముతున్నాము, అదే నడుస్తున్నది. కాబట్టి మీరు కూడా సహకరించండి. పతంగి కూడా చాలా బాగా ఉంటుంది. సంక్రాంతి కూడా చాలా బాగా నడుస్తున్నది. అందరూ రండి. ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్లో సాయి కృష్ణ పతంగ్ సెంటర్. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పతంగులు పిల్లలు చాలా బాగా ఎగరేస్తున్నారు. పిల్లలకు కూడా మీరు కూడా ఫెస్టివల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉండే తల్లిదండ్రులు. మళ్ళీ ముఖ్యంగా చైనా బ్యాన్ అయింది, మేము కూడా బ్యాన్ చేసినాం. మీరు కూడా అందరూ సహకరించండి. దారం మంజులకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు.
ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోదాదేవి రంగనాథుల స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని ఆలయ అర్చకులు ఆనంద్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. జరగాలి జరగాలి ప్రియ జై శ్రీమన్నారాయణ, ప్రియ భగవద్బంధులారా, గత నెల రోజుల నుంచి మా దేవాలయం లోపల ధనుర్మాస వ్రతం చాలా వైభవంగా నిర్వహించబడుతున్నది. చివరి రోజు ఈరోజు భోగి పండుగ నాడు గోదా రంగనాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా, కనుమ పండుగ చాలా వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. నెల రోజులు ప్రతిరోజు కూడా ఉదయాత్పూర్వం 4 గంటలకు భక్తులంతా వచ్చేసి కార్యక్రమాన్ని ప్రతిరోజు రోజు ఒక పాశ్రం చదువుతూ ప్రతిరోజు ఈ విధంగా నెల రోజులు చాలా నియమనిష్టలతో పద్ధతితోని దేవాలయానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని భక్తులంతా కలిసి అందరూ కూడా భక్తులు, కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దీనికి దేవాలయ ధర్మకర్తలు మరియు వికాసతరంగ కార్యకర్తలు, భక్తులు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క ధనుర్మాస ఉత్సవం అనేది వైభవంగా విధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా వైభవంగా పెరుగుతూనే అవుతుంది అన్నమాట. ఒక సంవత్సరం ఇట్లా ఉంటే ఇంకొక సంవత్సరం ఇంకా ఎక్కువనే ఈ కార్యక్రమాలన్నీ చాలా వైభవంగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ యొక్క భోగి పండుగ నాడు భోగమందుకు ఆ అమ్మవారు ఆండాల తల్లి ఆ రంగనాథుని వివాహం ఆడి ఆ స్వామిలో ఐక్యం పొందుతుంది అనమాట. ధనుర్మాసంలో కూడా నెల రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా స్వామి వ్రతమాచరించి చివరికి స్వామి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతుంది అమ్మవారు గోదా తల్లి. అందుకోసమే ప్రత్యేకంగా ఈనాడు ప్రతి వైష్ణవ దేవాలయం లోపల ఎంతో వైభవంగా ఈ యొక్క రంగనాథ కళ్యాణం, గోదా రంగనాథ కళ్యాణాన్ని ఆచరిస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా చాలా వైభవంగా ఇంకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మనసావాచ. జై శ్రీమన్నారాయణ.
ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ కాలనీలో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి శ్రీరామ అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ జనవరి 22వ తేదీన పెద్ద ఎత్తున పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు బొచ్కర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. सिद्धार्थी लोगों ने बलिदान में बाद में राम मंदिर है हमारे हमारा किस्मत में। जय श्री राम, जय श्री राम, श्री राम राम रामे की रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्री राम राम रामे की रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्री राम राम रामे की रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। जय श्री राम। సిరికొండ మండలం గడుకుల గ్రామంలో మార్చి 3, 4, 5 తేదీల్లో జరగనున్న 3 విప్లవ పార్టీల విలీనం జాతీయ సభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం విప్లవ పార్టీలు చీలిపోతున్న సమయంలో పిసిసి, సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీలు ఐక్యత వైపు అడుగులు వేసి 2 సంవత్సరాల నుండి చర్చలు జరిపి విలీనం అవ్వాలని నిర్ణయం తీసుకుని ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీల్లో జాతీయ మహాసభలు నిర్వహించుకొని ఒకే పార్టీగా బలమైన విప్లవ పార్టీగా అవతరించబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు మలికిలింబాద్రి, నారాగౌడ్, దామోదర్ కిషోర్, గుండారం సాయిరెడ్డి, అనీస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీల విలీన మహాసభలను సిపిఐఎంఎల్ ప్రజాపంద, ప్రజాతంత్ర పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ ప్రజాపంద 3 విప్లవ పార్టీల విలీన మహాసభలను, ఖమ్మంలో జరిగే 3 విప్లవ పార్టీల విలీన మహాసభలను, ఖమ్మంలో జరిగే కేంద్ర స్థాయి విలీన మహాసభలను, జాతీయ స్థాయిలో జరిగే కేంద్ర మహాసభలను, దేశంలో కార్మిక వర్గ పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపందాతో పాటు ఇంకా 2 విప్లవ పార్టీలైనటువంటి పిసిసి, సిపిఐఎంఎల్, అట్లాగే రెవల్యూషన్ ఇనిషియేటివ్ పార్టీలు, జాతీయ స్థాయిలో 14 రాష్ట్రాలలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు ఈరోజు ఒకే పార్టీగా ఆవిర్భవించబోతున్నాయి. ఈ పార్టీ జాతీయ మహాసభలు 3 పార్టీల విలీన మహాసభల్ని మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి పునాది వేస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి నేటి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అంతా కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒకే పార్టీగా ఏర్పడటానికి దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలన్నీ కూడా ఒకే పార్టీగా నిర్మాణం కావాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి ఒక పార్టీగా ఏర్పడబోతున్నాయి. ఈ విప్లవోద్యమానికి ముందడుగా భావిస్తా ఉన్నాం. ఈ ముందడుగుని ప్రజలందరూ, కార్మికులందరూ ఒక హర్షించేటటువంటి విషయంగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ దేశంలో జరిగేటటువంటి అనేక పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేయడానికి, హక్కులని సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఒక్కొక్కటి కాలరాస్తున్నటువంటి స్థితి ఉన్నది. దేశంలో ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అర్ధాకలితో చాలామంది ఇప్పటికే అలమటిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఉపాధి లేక వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది. కార్మికులు, రైతాంగం, అట్లాగే అనేక రకాల విద్యార్థి మేధావులు కూడా ఎలాంటి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి స్థితి ఉన్నది. అందరికీ ఒక దిక్సూచిగా ఈ 3 విప్లవ పార్టీల ఐక్యత రేపు జరగబోయేటటువంటి ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా వేల్పూరు మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు మొండి అశోక్ చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు మొండి అశోక్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, గణేష్, శ్రీకాంత్, బాలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామ ప్రజలకు మరియు యువకులకు, చిన్నారులకు అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం
చిన్నారులకు గాలిపటాలు పంపిణీ కార్యక్రమం నేను చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చిన్నారులకు అందరికీ గాలిపటాలు పంపిణీ చేయడం జరిగింది. వారి చిన్నారులు ఆ గాలిపటాలు వారి ఆనందం, వారి సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదు కాబట్టి ఎప్పుడు వారికి గాలిపటాలు వంచుతూ వారి సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. దీనికి సహకరిస్తున్న నా మిత్రులకు మరియు మా ఫ్రెండ్స్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరొకసారి వేల్పూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 2 గంటలు అనే నినాదంతో 29 వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ తెలిపారు. ఇందులో భాగంగా కాలనీలోని రోడ్ నెంబర్ 3లో శ్రమదానం చేశారు. రోడ్డుపై నిలిచిన నీటిని మట్టిని తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యర్థాలను చెత్త చెదారాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శులు కొంతం రాజు, సాయన తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం చేపూరు గ్రామంలో శెట్టి కుర్మ బుచ్చెక్క, దేవుడు బుచ్చెక్క 65 సంవత్సరాలు అనారోగ్య కారణంతో మరణించారు. ఈమెకు గ్రామ దేవత ముత్యాల పోచమ్మ దేవుడు వస్తుంది. గ్రామంలో ఆమెకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రతి ఆదివారం అమావాస్య, పౌర్ణమి ముత్యాలమ్మ దేవుడు పూనకం వస్తుంది. వారి కుటుంబ సభ్యులు, కుర్మ సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలు, మహిళలు సుమారు 1000 మంది వరకు గ్రామంలో ఆమెకు స్వర్గయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుక్కం సంజీవ్, బీజేపీ నాయకులు కిషన్ గౌడ్, మెడికల్ గంగారెడ్డి, సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దెం రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో గ్రామస్థాయి కబడ్డీ పోటీలు అంకాపూర్ వీడీసీ మరియు గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలు నిన్నటి శనివారం నుండి ఈ రోజు వరకు నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలను చూడాలని గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇలా ప్రతి ఏడాది సంక్రాంతి, భోగి పండుగ సందర్భంగా ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని, అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించామని తెలిపారు. ఈ కబడ్డీ పోటీలలో మొదటి, 2వ బహుమతి పొందిన వారికి రమణారెడ్డి బహుమతులు అందజేశారని తెలిపారు. No.